వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సుధాకర్ సావిత్రి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ తమ ముగ్గురు కొడుకుల్ని పోషించేవారు. అందులో మొదటి అబ్బాయే మహేష్. చదువుల్లో చురుగ్గా ఉన్న మహేష్ బాగా చదివి తన తల్లిదండ్రుల్ని చూసుకోవాలనుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఢిల్లీలోని రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేసుకుంటూ కొన్ని సంవత్సరాలు అక్కడే ఉంటూ వచ్చాడు. అయితే తన తల్లికి ఆరోగ్యం క్షీణించిందనే విషయం తెలిసి మహేష్ తాను విజయవాడకి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళగా టికెట్ కౌంటర్ దగ్గర పెద్ద లైన్ ఉండడంతో మహేష్కి చాలా లేటుగా టికెట్ దొరికింది. ఇక అదే సమయంలో ట్రైన్ బయలుదేరుతుండడంతో పరిగెత్తుకొని వెళ్లి దొరికిన బోగిలోకి వెళ్ళాడు. అలా ట్రైన్లో ఎక్కడ చూసినా ఫుల్గా జనాలు ఉండడంతో మహేష్ తనకెక్కడైనా ఒక ప్లేస్ దొరుకుతుందేమో అని అన్ని బోగీలు తిరుగుతుండేవాడు. కానీ అతనికి ఎక్కడా ప్లేస్ దొరకకపోవడంతో ఏసీ కోచ్లో ఖాళీగా ఉంటే టీసీకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వొచ్చని అక్కడికి వెళ్ళగా అక్కడ కూడా అన్ని సీట్లు ఫిల్ అవ్వడంతో వెనక్కి తిరిగి వచ్చే క్రమంలో ఒక సీట్ మొత్తం ఒక అమ్మాయే పడుకొని ఉండగా ఆమె కాళ్ళ దగ్గర కొంత ప్లేస్ ఉంటే అక్కడే కూర్చున్నాడు. అయితే కాసేపటికి ఆ అమ్మాయి నిద్రలేచి తన కాళ్ళ దగ్గర ఎవరో కూర్చొని ఉండడం గమనించి భయంతో లేచి కూర్చునింది. అలా అప్పుడే వీరిద్దరూ ఒకరినొకరు చూసుకొని షాక్కి గురయ్యారు. ఎందుకంటే వీరిద్దరికి ముందే పరిచయం ఉండడం, అలా ఆ అమ్మాయి పేరు స్వాతి అవ్వడం, తను చిన్నప్పటి నుండి మహేష్తో కలిసి ఇంటర్ వరకు చదువుకునింది. ఈ టైంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా కాలేజ్ డేస్లో వీరిద్దరూ మూవీస్, పార్క్స్, లాంగ్ డ్రైవ్ అని వెళుతూ తమ డిగ్రీ పూర్తవగానే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల బ్రేకప్ చేసుకుని విడిపోయారు. అలా 3 ఏళ్ల తర్వాత కలిసిన వీరిద్దరూ తమ పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ వాటి గురించి మాట్లాడుకుంటూ ట్రైన్లోనే తమ ఊరికి చేరుకున్నారు.